శుభం వ్యాధు శ్రీ గురుభ్యో నమః. యోగాల గురించి మనం మాట్లాడుకుంటాం. జాతకంలో ఒక యోగం కనబడుతోంది అంటే మన చక్రం వేసిన తర్వాత కొన్ని నవగ్రహాలు కలిసి ఉన్న ప్రదేశాన్ని బట్టి కొన్ని యోగాలు వస్తుంటాయి. అలా ఏదైనా ఒక యోగం ఉంది అంటే ఆ జీవితకాలంలో ఆ యోగాన్ని మనం ఖచ్చితంగా చూస్తాం. అందులో భాగంగా మనం గురుమంగళ యోగము అనే యోగం గురించి మనం మాట్లాడుకుంటాం. గురుమంగళ యోగం అంటే గురువు ప్లస్ కుజుడు కలిసి ఉంటే గురుమంగళ యోగం అంటారు. ఈ కుజుడు భూతత్వానికి సంబంధించిన వాడు. భూతత్వం అంటే అగ్నితత్వానికి సంబంధించిన వాడు, పృథ్వీతత్వానికి సంబంధించిన వాడు, పంచతత్వాల్లో పృథ్వీతత్వానికి సంబంధించిన వాడు కుజుడు. ఈ కుజుడు అగ్నితత్వంలో ఉన్న కుజుడికి ఈ గురుడు కలిసినప్పుడు గురుమంగళ యోగం వస్తుంది. సాధారణంగా ఈ గురుమంగళ యోగం ఫలితం ఎలాగుంటుంది అంటే ఇది వ్యాపార సంబంధించిన యోగమా లేకపోతే ఏంటి, ఇది ఎటువంటి ప్రాస్పెక్టివ్ మనకి ఇస్తుంది లైఫ్లో ఎప్పుడైనా దీనివల్ల మనకు ఒక బెనిఫిట్ ఉంటుందా అనే విషయానికి వచ్చినప్పుడు శాస్త్ర ప్రకారంగా మనం చూసుకుంటే మనం ఏదో ఒక మార్గంలో వ్యాపారం చేస్తుంటాం, ఉద్యోగం చేస్తుంటాం, రకరకాల జీవితం గడుపుకోవడానికి ఏదో ఒక ప్రవృత్తి చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతుంటాం. అలా వెళ్ళిపోతున్నప్పుడు ఒకవేళ మీ జాతకంలో కానీ ఈ గురుమంగళ యోగం ఉంది అనుకుందాం. ఈ గురుమంగళ యోగం అనేది సాధారణంగా అంటే మేషలగ్నానికి, కర్కాటక లగ్నానికి, సింహ లగ్నానికి, వృశ్చిక లగ్నానికి, ధనుర్ లగ్నానికి, మీన లగ్నానికి ఈ 6 లగ్నాలకి కొంత పాజిటివ్గా పనిచేస్తారు. గురు మహారదశ వచ్చినప్పుడు అంతర్దశలో కుజుడు వచ్చినప్పుడు, లేకపోతే కుజుడు మహారదశ ఉన్నప్పుడు అందులో అంతర్దశలో గురుడు వచ్చినప్పుడు ఈ గురుమంగళ యోగం అనేది మనకు అనిపిస్తుంది. అది కొంతకాలం ఉంటుంది, ఎక్కువ కాదు, ఒక 7 months అంతా ఉంటుంది. ఈ 7 monthsలో ఏం జరుగుతుంది యోగములు అంటే ఈ పృథ్వీతత్వానికి సంబంధించిన కుజుడు యోగంలోకి వెళ్తున్నాడు అంటే భూమి మీద వ్యాపారం చేసేవాడు. స్టార్ట్ ఫ్రమ్ రైతాంగం నుంచి తీసుకుందాం, రైతు దగ్గర తీసుకుందాం. రైతు వ్యాపారం చేయడు, భూమిలో పంట పండిస్తాడు. పండించింది ఆ పంటను అమ్ముతాడు. వ్యాపారంలాగా అమ్మడది, పండించిన పంట అంతా ఆయన తీసుకోలేడు కాబట్టి అమ్ముతాడు. ఆల్మోస్ట్ రైతు అనేది ఒక వెన్నెముక లాంటిది దేశానికి అని చెప్తాము. అటువంటి రైతు భూమి మీద పంట పండించి మనకి ఇస్తాడు కాబట్టి అటువంటి రైతుకి ఒక యోగాన్ని ఇస్తుంది. ఒకవేళ జాతకంలో ఒక రైతుకి కానీ గురుమంగళ యోగం కానీ ఉంటే ఆ యోగం ఏం చేస్తున్నాడు, పండిన పంటని అద్భుతంగా పండించి దానివల్ల వచ్చే ఆదాయం అనేది చాలా ఉన్నత శిఖరాన్ని తీసుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. అది మొట్టమొదటి మనం మాట్లాడుకోవడానికి. అలాగే ఇలా గురుమంగళ యోగం ఉంటే కుజుడు ఆధిపత్యంతో ఉంటే డెఫినెట్గా భూమి మీద వ్యాపారాలు, నెక్స్ట్ ఏంటి, పంట పండించడం, కూరగాయలు పండించడం, అగ్రికల్చర్ డెవలప్ చేయడం, ఆర్గానిక్ ఇండస్ట్రీ డెవలప్ చేయడం, ఇప్పుడున్న న్యూ కల్చర్ ప్రకారం చూసుకుంటే అలా భూమికి సంబంధించిన వ్యాపారాలు, రియల్ ఎస్టేట్ చేయడం, కన్స్ట్రక్షన్ చేయడం, ప్లాట్స్ వేయడం, ఫార్మ్స్ డెవలప్ చేయడం, అలాగే ఫార్మింగ్ చేయడం, ఇలా రకరకాల భూమి మట్టిలో నుండి పుట్టుకొచ్చే ఏ పదార్థాన్ని అయినా మనం అమ్మాలనుకోవడం, వీటన్నిటిలో కూడా ఒక యోగాన్ని చూపించే అవకాశం ఉంటుంది. అది ఒక రకంగా చెప్పాలంటే ఇదే పాజిటివ్స్ అని చెప్పచ్చు. జీవితంలో ఒక రైతు కష్టపడుతున్నప్పుడు సడన్గా ఒక యోగంలోకి వెళ్ళి ఆయన ఒక మహా అద్భుతమైన ధనం సంపాదన జరుగుతుంది అంటే ఎక్కడో చోట ఆయన జాతకంలో ఈ గురుమంగళ యోగం ఉంటే ఇటువంటి జరగడానికి అవకాశం ఉంది. ఈ యోగంలో ఒక రైతుకి మొట్టమొదటి బెనిఫిట్ కనబడుతుంది. ఆ తర్వాత మనం చూస్తుంటే వ్యాపారాలకు వచ్చినప్పుడు నేను ఇందాక మాట్లాడినట్టుగా రియల్ ఎస్టేట్ అనుకోండి, కన్స్ట్రక్షన్ అనుకోండి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించిన అనుకోండి, మీడియేషన్ చేసేవాళ్ళు అనుకోండి, లేదా భూమి మీద ఒక రకంగా డిఫరెంట్ కాన్సెప్ట్తో డెవలప్ చేసేవాళ్ళు అనుకోండి, వీళ్ళందరికీ కూడా ఆ వ్యాపారం చేసేవాళ్ళందరికీ ఈ గురుమంగళ యోగం ఉంటే మాత్రం డెఫినెట్గా సక్సెస్ అనేది చూపించే అవకాశం ఉంటుంది. ఇది రెండవది. ఇక మూడవది, రాజకీయ రంగంలో ఉండేవాళ్ళు. వాళ్ళు భూమి మీద వాళ్ళు ఆధిపత్యం వహించేవాళ్ళే. అంటే ఇప్పటిన్న నియోజకవర్గం అంటే నాది అన్నట్టుగా భావంతో ఒక ఎమ్మెల్యేగా గెలవడం ప్రయత్నం చేస్తారు. అంటే ఈ పరిసర ప్రాంతం, ఈ మాత్రం భూమండలంలో, ఈ పర్టికులర్ జిల్లాలో, పర్టికులర్ మండలంలో, పలానా ఊర్లో ఆ ఊరికి ఆధిపత్యం తీసుకోవడానికి చేసే ప్రయత్నం. ఎంతమంది జనాభా సంబంధం లేదు, ఈ మొత్తం జనాభా అందరికీ నేను ఒక లీడర్ని, ఒక ఎమ్మెల్యేని అని చెప్పడానికి ఆయన చేసే ప్రయత్నాలు కూడా ఒకవేళ గురుమంగళ యోగంగానే ఉంటే ఖచ్చితంగా ఆ పదవి కోసం చేసే ప్రయత్నాల్లో ఒక సక్సెస్ చూపిస్తుంది. చూపించడమే కాకుండా అలా యోగం ఉన్న వాళ్ళు సక్సెస్ని అనుభవించడమే కాకుండా ప్రజల మన్నన పొందుతూ నిత్యము ఆ సక్సెస్లో ఉండడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఇదే గురుమంగళ యోగం.
ఒక పోలీస్ ఆఫీసర్ ఉన్నాడు, ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్స్ ఉన్నారు. వాళ్ళకి ఈ గురుమంగళ యోగం ఉంటే ఆ రేంజ్లో ఉన్న వాళ్ళకు విత్ ఎ నేమ్ అండ్ ఫేమ్ ఎ గుడ్ ఆఫీసర్గా ఫ్యూచర్లోని ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. గురుమంగళ యోగం అనేది ఏంటంటే రాష్ట్రాన్ని, దేశాన్ని, అలాగే ప్రజల మన్నను పొందుతూ ముందుకెళ్ళడానికి చేసే ప్రయత్నాల్లో ఒక రాజకీయ నాయకుడికి చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది. అండర్ ది కండిషన్స్ మేషలగ్నం కానీ, కర్కాటక లగ్నం కానీ, సింహలగ్నం కానీ, వృశ్చిక లగ్నం కానీ, ధనుర్లగ్నం కానీ, మీనలగ్నం కానీ, ఈ 6 లగ్నాల్లో కానీ పుట్టి ఉండి గురుమంగళ యోగం కానీ ఉంటే 100% నాకు లైఫ్లో నేను ఇప్పుడు చెప్పినట్టుగా ఒక భూమి కొని రైతుగా ఒక యోగానికి వెళ్ళవచ్చు, అలాగే ఒక రాజకీయవేత్తగా ఒక మంచి పేరుతో ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది, అలాగే ఒక ఐఏఎస్ ఆఫీసర్, ఐపీఎస్ కండిషన్స్ బట్టి వెళ్ళి ఒక పోలీస్ ఆఫీసర్గా ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది, ప్రజాప్రతినిధిగా మంచి సంస్కరణలు తీసుకొచ్చి ముందుకు పెట్టడానికి అవకాశం ఉంటుంది. అలా ఒక అద్భుతమైన యోగం అన్నమాట. అది వ్యాపారంతో సంబంధం లేదు. ఇదేంటంటే ఇటువంటి యోగం ఏం చేస్తుందంటే ఆల్రెడీ ఒక నేమ్ ఫేమ్తో ముందుకు తీసుకెళ్ళిపోతుంటుంది. చాలామంది రాజకీయ నాయకుల దగ్గర డబ్బులు ఉండకపోవచ్చు, కానీ మంచి పేరు సంపాదించుకోవడం ఇప్పుడు కాదు, ఒక 50 ఏళ్ల క్రితం మనం చూస్తాం. ఇప్పుడు కూడా కొంతమంది ఉన్నారు చాలా సింప్లిసిటీ మెయింటైన్ చేసే రాజకీయ నాయకులు, డబ్బు కోసం అనకపడక. అంటే వాళ్ళకి ఏంటంటే ఈ మంగళ యోగం ఏం చేస్తుందంటే సదా వాళ్ళని రక్షిస్తుంటుంది. ఆయన నేమ్ ఫేమ్తో ముందుకు తీసుకెళ్తారు. చాలామంది ఉన్నారు, లేక కాదు. ఇప్పటికీ కొన్ని పార్టీలో కొంతమంది ఉంటారు, జీవితంలో ఏం సంపాదించారంటే పేరు తప్ప ఇంకేం సంపాదించుకోలేదు వాడు. యోగము ధనంతో సంబంధం లేని యోగం ఇది. ఇది పరువు గౌరవంతో సంబంధించిన యోగం ఇది. పేరు ప్రతిష్టలకు సంబంధించిన యోగం ఇది. సో ఈ ఒక రైతు కూడా ఒక చక్కగా చేసుకుంటూ ముందుకెళ్తే ఆ రైతు పలానా ఊళ్ళో ఆ రైతు బాగా పండించాడు, చక్కగా రైతుగా ఉండి కూడా సస్యశ్యామలంగా అన్ని రకాల భోగభాగ్యాలు అనుభవిస్తూ ఇవాళ రేపు రైతు అంటే చాలా తక్కువ భావంతో చూసే ఈ నాగరికతలో అంత అద్భుతంగా కూడా బతుకుతున్న రైతుల్ని మనం చూడగలుగుతాం ఈ గురుమంగళ యోగం అంటే. సో ఇటువంటి యోగము, అటువంటి లగ్నాలు కలిసి ఉండడం అనేది ఆ యోగంలోని దాన్ని మనం బలోపేతం చేయడం ఇస్ ద సెకండ్ పార్ట్. సో ఈ గురుమంగళ యోగం ఎక్కడ ఉంది అంటే వాళ్ళ ద్వారా ఆ యొక్క యోగంలోకి మనం వెళ్తాము. ఫర్ ఎగ్జాంపుల్ మేషలగ్నం అనుకుందాం. మేషలగ్నానికి కర్కాటకంలో గురుమంగళ యోగం ఉంది, చతుర్థ స్థానంలో. ఇల్లు, వాకిలి, వాహనం, తల్లి అంటుంటాం. అంటే అమ్మ ద్వారా వచ్చే ఆస్తులు, స్థిరాస్తులు అంతా మనకు కలిసి వస్తుంది. అమ్మ యొక్క ఆశీర్వచనం మనకు కలిసి వస్తుంది చతుర్థ స్థానంలో. అయితే వంశపారంపర్యంగా తల్లి ద్వారా వచ్చే ఆస్తి, భూములు అని మనకు కలిసి వచ్చి అందులో నుండి మనం పైకి వెళ్తాం. అలాగే అమ్మ ద్వారా, అమ్మ చేతుల మీదుగా ఏదైనా భూమికి సంబంధించిన కానీ ఏదైనా వ్యాపారం చేస్తే అందులో సక్సెస్ఫుల్ అవుతుంది. మనం చేసే భూమికి సంబంధించిన వ్యాపారాల్లో అమ్మ పేరు కలుపుకుంటే ఇంకా బాగుంటుంది. చతుర్థంలో గాను ఉంటే మేషానికి అట్లా కనబడుతుంది. మేషానికి అలాగే మనం తీసుకుంటే అష్టంలో అంటే వృశ్చికంలో గాను ఉంటే ఆయుష్ పెంచుకుంటూ, ఆరోగ్యం పెంచుకుంటూ ఒక యోగంలోకి తీసుకుపోతాడు. ఇవన్నీ ఎలా కనబడతాయంటే మనకు ధనంతో సంబంధం లేకుండా ఒక యోగంలో తీస్తాడు. కలెక్టర్ గారు ఉన్నారు, కలెక్టర్ గారి జోబులో ఉన్న పెన్ను కూడా ఆయనది కాదు, కానీ హోదా చూసుకుంటే ఆయన ఆల్మోస్ట్ ఒక గవర్నమెంట్ రన్ చేస్తారు. ఆయన జిల్లా కలెక్టర్ గారు అంటే మొత్తం ఆ జిల్లాని అంతా రన్ చేస్తారు. ఆయన నడిపే తిరిగే కారు అయింది కాదు, ఆయన ఉండే బంగ్లా అయింది కాదు, ఆయన జేబులో ఉన్న పెన్ను కూడా అయింది కాదు. ఒక జీతం వస్తుంది ఆయన తప్ప ఇంకేం రాదు గవర్నమెంట్ నుండి. బట్ హోదా దగ్గరకు వచ్చినప్పుడు ఆయన గౌరవం మామూలుగా కూడా ఉండదు. అదేంటంటే ఆ గురుమంగళ యోగంలో మనకు అటువంటి యోగాలు కనబడుతుంటాయి. అలాగే వాళ్ళు పెద్ద సంపాదించరు కూడా, నేమ్ సంపాదించుకుంటారు, క్రియలు చేస్తారు. పలానా సమస్య అవుతోంది భూమి మీద, పలానా జిల్లాలో పలానా యాక్టివిటీ సరిగ్గా అవ్వట్లేదు, ఒక రైతుకు సరిగ్గా దొరకట్లేదు, అలాగే ఒక రోడ్లు బాగోలేదు, లేదా దిగ్గోదు బాగోలేదు, ఇవన్నీ చేయాలి అంటే మనకేంటంటే జిల్లా కలెక్టర్ దగ్గర నుండి ఇచ్చిన ఆదేశాల ప్రకారం ఆ జిల్లా మొత్తంతో అదొక రకమైన సామ్రాజ్యం. ఇప్పుడైతే పవర్స్ ఇవ్వట్లే కానీ జిల్లా కలెక్టర్ గారు, కానీ అందులో మెయిన్గా చెప్పాలంటే జిల్లా కలెక్టరే ఎవ్రీథింగ్ ఫర్ ద డిస్ట్రిక్ట్. మనం ముఖ్యమంత్రి ఎలాగనుకుంటాము, ప్రధానమంత్రి ఎలాగనుకుంటే దేశానికి, రాష్ట్రానికి ముఖ్యమంత్రి అనుకుంటే జిల్లాకి మాత్రం కలెక్టరే ఈజ్ ఈక్వల్ టు గాడ్.
ఆయన పరిధిలో ఆ జిల్లాలో ఏం జరగాలన్నా ఆయన తెలియదు, ఏం జరగడానికి వీలేదు. మరి ఆయనకి డబ్బు యోగం ఉందా లేకపోతే పదవి యోగం ఉందా అంటే పదవిలో మంచి పేరు ప్రతిష్ట చెప్తాం కదా, జోబులు ఉన్న పెన్ను కూడా ఆయన ఉండదు. తన హోదా అద్భుతం, పవర్ చాలా అద్భుతం. అలాగేంటంటే మనకు ఈ గురుమంగళ యోగా ఏం చేస్తుందంటే అటువంటి యోగాలని ఇస్తుంది. ధనంతో సంబంధం లేకుండా యోగం ఇవ్వడము, దాన్ని గురుమంగళ యోగం అంటారు. చాలామంది అనుభవిస్తుంటారు అటువంటి. అలాగా అటువంటి యోగంలో ఎవరి జాతకం ఉంటే ఖచ్చితంగా జీవితంలో ఒకసారైనా ఆ యోగానికి కనెక్ట్ అవుతుంది. కొంతకాలమైనా దాన్ని అనుభవించి ఆ తర్వాత రాజమార్గంలో తన జీవన విధానం గడుపుతారని చెప్పగలుగుతాం. కాబట్టి అటువంటి యోగం ఎవరు ఉంటే దాన్ని ఎప్పుడు మనకు వస్తుంది, ఎలాగ వస్తుంది, ఈ లగ్నంలో ఎంతవరకు వస్తుంది, ఇవన్నీ తెలుసుకుంటూ ముందుకు వెళ్ళగలిగితే డెఫినెట్గా మీ జీవితంలో కూడా రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం బియాత్. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీ మంతా సూర్యనారాయణ శర్మ గారు, శ్రీనిలయం, ఫస్ట్ ఫ్లోర్, 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ పక్కన, కాజాగూడ, హైదరాబాద్ 500008. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 8855559147, 8855559148, 9849996644.